హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ కీలకమైన అప్డేట్, తాజా అప్డేట్ అనేది మీకు అందించడం జరుగుతుంది. అయితే ఉద్యోగులకు సంబంధించిన కీలక అప్డేట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం మీకు ఈ యొక్క వీడియోలో మీకు అందించబడుతుంది. వీడియో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఎన్ని వల్ల చూడండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా వీలైనంత వరకు మీరు వీడియోను షేర్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారికి అందరూ కూడా వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకసారి వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఉద్యోగులకు జూన్ 2న డిఏ విడుదల. సీఎం గారు సంచలన నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఉద్యోగులకు సంబంధించి ఇచ్చిన న్యూస్ ఆధారంగా ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారికి సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ బకాయిల్లో అదేవిధంగా డిఏలలో ఒకటి ప్రభుత్వం అయితే జూన్ 2వ తారీఖున విడుదల చేస్తామైతే స్పష్టంగా అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య పథకం అనేది ఒక కొత్త పథకం అనేది శ్రీకారం చుట్టడానికి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముందుకైతే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వీరు అధికారిక కమిటీ సంబంధించిన డిమాండ్స్లు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత పెండింగ్లో ఏదైతే బకాయిలు ఉన్నాయో పెండింగ్ బకాయిలను ప్లస్ డిఏను ప్లస్ అదేవిధంగా రిటైర్మెంట్ ఏవైతే పదవి విరమణకు సంబంధించి రిటైర్మెంట్ ఉన్నారో వారికి సంబంధించిన బెనిఫిట్స్ని అన్నీ కూడా ఈ యొక్క జూన్ 2వ తారీఖుని ప్రతి ఒక్కరికి కూడా ఇంప్లిమెంట్ చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే మరికొద్ది రోజుల్లోనే మరో ఒక 7 రోజుల్లోనే జూన్ 2వ తారీఖున ఉద్యోగులకు పెన్షనర్స్కి ఈ యొక్క గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి జూన్ 2వ తారీఖున ఎటువంటి కమిట్మెంట్స్ అటువంటిది సమాచారం ఇస్తారో మనం అందరూ కూడా వేచి చూడాలి. ఏది ఏమైనా దీనికి సంబంధించి ఏదైనా తాజా అప్డేట్ ఇస్తే మీకైతే అందించడానికి మన యొక్క ఛానల్ పూర్తిగా మీకు సహకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే గంటను ఆన్ పెట్టుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.